ఎవరిదండి ఇది? ఏయ్, అది ఇది అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. ఇది నా సెకండ్ ఛానల్. సెకండ్ ఛానలా? అవును. డార్లింగ్, రేడియోలో విజయవాడ స్టేషన్ దొరకకపోతే, వైజాగ్ స్టేషన్ ఓపెన్ చేస్తాం. ఈటీవీ బోర్ కొడితే, ఎంటీవీ ఓపెన్ చేస్తాం. దాహం వేసినప్పుడు వాటర్ దొరకకపోతే, కూల్ డ్రింక్స్ తాగుతాం. మరి ఫస్ట్ ఛానల్ బోర్ కొడితే సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. అంటే ఏంటి మీరు అనేది? చూడు, ఫస్ట్ ఛానల్లో ఈ 30 రోజులు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను చేసే పనులన్నీ ఓపిగ్గా ఓర్చుకోవాలి. ఇంతకు మించి ఓవర్ యాక్షన్ ఏదైనా చేసేవనుకో, గాలి నీకు కోటి. నా సెకండ్ ఛానల్ కి కోటి నాకే కావాలి. అయితే తప్పుకో, నువ్వు రా డార్లింగ్. డార్లింగ్, ఇదే మన బెడ్రూమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. మిడ్ నైట్ లో ఎంటర్ అయ్యావు. ఎవడరా నువ్వు? మా డాడీ. ఓ, మీ డాడీ. అల్లుడు, నీ సెకండ్ ఛానల్ కన్నీ పెట్టింది నేనే. అల్లుడు, నువ్వు నన్ను తాగుబోతు అనుకున్నావు కదా, అచ్చు తప్పు. పచ్చి తాగుబోతుని. దొరకండు. అల్లుడు, నువ్వు నన్ను ఏనంలాగా ఎంకరేజ్ చేయి, నా కూతురు నీకు పాండిచ్చేరి లాగా కోఆపరేట్ చేస్తాయి. నువ్వు కిస్ ఎడితే కింగ్ ఫిషర్ బీర్ అవుద్ది, రమ్మంటే త్రిబుల్ ఎక్స్ రమ్ అవుద్ది, బెడ్రూమ్ లో రెడ్ లేబుల్, బాత్రూమ్ లో గ్రీన్ లేబుల్ అవుద్ది. చీకటాడేపటికి రోజు ఇలాగా నీ మీద కిక్ లాగా ఎక్కేస్తుంది అనమాట. డాడీ, తాగుడు భాష తప్ప వేరే భాష రాదా? నా కన్న డాక్టర్ మాట్లాడినాక నేను ఇక్కడ ఉండడం వేస్ట్. వెళ్ళి ఒక ఫుల్ కొనుక్కుని ఫుల్గా తాగేసి శ్రో తప్పి పడిపోతాను. డబ్బులు ఇవ్వలేడు. డార్లింగ్, మా డాడీ అన్నం లేకపోయినా ఉంటాడు కానీ మందు లేకపోతే ఉండలేడు. అందుకని ఆయన మొక్క డబ్బు పడేస్తే కిక్కరం అనుకుంటే పోతాడు. కురమండం ఎందుకమ్మా కిక్ వస్తుంటేను. తగలడు. థ్యాంక్స్ అల్లుడు. ప్రస్తుతం నువ్వే నా ప్రపంచ బ్యాంక్. తడారిపోయినప్పుడల్లా తడిపించుకోవడానికి వస్తాను, నీతో డబ్బులు పొడిపించుకోవడానికి వస్తాను. ఓకే ఓకే, వెళ్ళు. నీ బాపు పోతు పోతు కరెంట్ కూడా తీసుకుపోయాడు. డార్లింగ్, నాకు చీకటి అంటే భయం. ఓ, డోంట్ వరీ, డోంట్ వరీ. ఇదిగో ఫస్ట్ ఛానల్. కరెంట్ పోయింది, క్యాండిల్ పట్టరా. ఆహా, ఈ డల్ లైట్ లో కూడా జిల్ జిల్ మరి మెరిసిపోతున్నావే. డార్లింగ్, నాకు పరాయి వాళ్ళు ఉంటే సిగ్గు ఎక్కువ. ఏయ్, చెప్పేది నీకే. బయటికి వెళ్ళి తలిపేయ్. డార్లింగ్,